నమస్కారం. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం కోసం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ పవిత్ర ఉత్సవాల కోసం తెలంగాణ దేవాదాయ శాఖతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఎక్కడ ప్రారంభమైనా తొలి బోనాన్ని గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం దశాబ్దాలుగా కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయం. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా గోల్కొండ నుంచే ఈ జాతర ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయానికి ప్రతీకగా 28 కుల వృత్తుల ప్రతినిధులు 2 పచ్చని మట్టి కుండలతో నజర్ బోనాలను సిద్ధం చేశారు. అందులో ఒక బోనాన్ని జగదాంబ అమ్మవారికి, మరొక బోనాన్ని మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం లంగర్ హౌస్ నుంచి ప్రారంభమైన భారీ తొట్టెల ఊరేగింపు బడా బజార్, రిసాలా బజార్ మీదుగా గోల్కొండ కోటలోని ఆలయానికి చేరుకుంది. ఈ పవిత్ర ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నాదం, జానపద కళాకారుల ఆటపాటలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. అమ్మవారి జయ జయ ధ్వానాలతో గోల్కొండ పరిసరాలు భక్తిరసంతో మారుమోగాయి. ఆలయ విశిష్ట సంప్రదాయం ప్రకారం బోనాల మహోత్సవాల్లో ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జూలై 16న తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గోల్కొండలో జూలై 19 వరకు కొనసాగనున్నాయి. అనంతరం జూలై 20 నుంచి 26 వరకు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాలు, కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. జూలై 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న అమ్మవారి కళ్యాణ మహోత్సవం, 22న రథోత్సవం, జూలై 26న బల్కంపేట బోనాల జాతర జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహించనుండగా ఆగస్టు 3న సంప్రదాయ రంగం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. అలాగే ఆగస్టు 9, 10 తేదీల్లో ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.